హాయ్ అండి, వెల్కమ్ టు కేకేఆర్ వంటలు. చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా చేశారంటే ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా స్పైసీగా, చాలా పొడి పొడిగా ట్రై చేయండి. ఇలా తయారీ విధానము: ముందుగా చికెన్ తీసుకున్నా నేను. ఇలా పెద్దగా పీసెస్ కట్ చేయించుకొని చికెన్ బిర్యానీ చేస్తే చాలా బాగుంటుందండి. 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ముందుగా ఇలా రెడీ చేసుకోవాలి. 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పసుపు 1/2 టీ స్పూను, కారము 2 టీ స్పూన్లు, ధనియాల పౌడర్ 1 టీ స్పూను, చికెన్ మసాలా 2 టీ స్పూన్లు, అరచెక్క నిమ్మరసం పిండుకోవాలండి. సాల్ట్ 2 టీ స్పూన్లు, పెరుగు 1 కప్పు వేసుకొని అన్నీ సరిగ్గా కలుపుకోవాలండి. చికెన్కి పట్టించాలి. ఇలా మొత్తం కలిపి పక్కన ఉంచుకోవాలి. బాస్మతి రైస్ను కడిగి పెట్టుకోవాలండి. 2.5 గ్లాసుల బాస్మతి రైస్ అండి. 1/2 kgకి ఎక్కువగా ఉంటాయి రైసు. ఇలా శుభ్రంగా 2-3 సార్లు కడిగి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని 1 కప్పు ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన వాటిని తీసేసి కొన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇవి పైన మనం వేసుకోవడానికి. మిగతాయి ఇలాగే ఉంచేసుకొని చికెన్ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ వేసుకోవాలి. బిర్యానీ గిన్నె మనం ఏదైతే రైసు చికెన్ పట్టేలా తీసుకోవాలండి, ఇలా పెద్దగా. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలాలు వేసుకోవాలి. మన దగ్గర ఏ మసాలా ఉన్నా అవన్నీ, లవంగాలు, యాలకులు, ఇలాచి, స్టారు, అనాస పువ్వు అలా అన్నీ వేసుకోవాలి కొన్ని. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి ఒక పెద్ద గిన్నెలో వాటర్ ఎక్కువగా తీసుకొని కొన్ని మిగిలిన గరం మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. ఉప్పు వేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలండి. ముందుగా కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. 2 టీ స్పూన్ల నూనె కూడా వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది రైస్. ఇప్పుడు రైస్ వేసుకున్నాక కొద్దిగా వాటరు 1/2 కప్పు వరకు తీసుకొని బిర్యానీ మనం రెడీ చేసుకున్న దాంట్లో వేసుకోవాలండి. ఇలా వేసుకున్నామంటే మనం చికెన్ చేసినప్పుడు బిర్యానీ అస్సలు మాడిపోదండి, అడుగు పట్టదు. బిర్యానీ చాలా బాగా కుక్ అవుతుంది. ఇలా రైస్ మంచిగా పొడి పొడిగా ఉడికించుకోవాలి. 70% కుక్ అవ్వాలండి రైసు. ఇలా కుక్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న చికెన్ మీద రైసు ఇలా పొరలుగా వేసుకోవాలి. వాటర్ ఏం రాకుండా మొత్తం రైస్ అంతా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న బ్రౌన్ ఆనియన్స్ పైన గార్నిషింగ్గా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఎల్లో కలర్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ 2 టీ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ముందుగా 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలండి. తర్వాత 20-25 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి బిర్యానీ ఉడికించామంటే చాలా చక్కగా కుక్ అవుతుంది చికెన్. చూడండి, పొడి పొడిగా మసాలాతో చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. ఇలా సింపుల్గా, చాలా స్పైసీగా, టేస్టీగా చేసుకోవచ్చు. ఎవరైనా ట్రై చేయొచ్చండి, చాలా ఈజీగా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.